యేసుక్రీస్తు నామములో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. ఒక మనిషికి పాడు చేసేది లేదా ఒక మనిషికి పడగొట్టేది ఏందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవోడంబం అని. మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మనిషికి పాడు చేసేది కన్య, రెండోది కనకం, మూడోది కీర్తి. ఈ 3 మనిషిని పాడు చేస్తది. అంటే ఒక పురుషుడు స్త్రీని వ్యామోహంగా చూడడం ద్వారా పాడైపోతాడు. ఒక స్త్రీ అయితే పురుషుడిని వ్యామోహంగా చూడడం ద్వారా పాడైపోతాడు. అంటే తద్వారా వ్యభిచారం అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా సంపద. ఈ సంపద ద్వారా ఎంతోమంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కీర్తి, గొప్ప పేరు కోసం కొరకు తనకు ఎదురుగా ఉండే వాళ్ళని కూడా హత్య చేస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరిక మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం ఏమని సెలవిస్తుంటే, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. అంటే ఈ లోకంలో కలిగేటువంటి కీడుకు ప్రధాన మూలం ఏంటంటే ధనాపేక్ష. ధనము సంపాదించటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండి ఉండడము తప్పు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష విశ్వాసం నుండి తొలగింపజేస్తుంది. ధనాపేక్ష మరిక సమస్త ఆ యొక్క నానా బాధలతో తమని పొడుచుకున్నట్టు చేస్తుంది. ధనాపేక్ష కుటుంబాన్ని దూరం చేస్తుంది. ధనాపేక్ష బంధువులను దూరం చేస్తుంది. ధనాపేక్ష దేవుణ్ణి దూరం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా,